పాదయాత్రలు చేస్తే గవర్నమెంట్ వస్తుంది అనుకుంటే ప్రతి పొలిటికల్ పార్టీ 3400 పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో. ప్రతి పొలిటికల్ పార్టీలు ఉన్నటువంటి ప్రెసిడెంట్లు ఎవరన్నా కానీ, ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో అందరూ పాదయాత్రలు చేస్తే గవర్నమెంట్ ఎలా వస్తుందండి? మీకు ఒక నిబద్ధతో కూడుకున్నటువంటి ఒక లైన్ లేదు ఇప్పటివరకు. మీకు పార్టీ లైను ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలన్నటువంటి లైనే లేదు మీ దగ్గర ఇప్పటిదాకా. అప్ టు మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అందుకే మీరు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఇది. మీరేంటి అసెంబ్లీలో ఏం చెప్పారు? అమరావతి క్యాపిటల్ సిటీ అని చెప్పారు. తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాట, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నీ పందా మార్చుకో. మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యని గురించి మాట్లాడి తెలుసుకొని ఆ పరిష్కారం చేసే మార్గంలో మీరు ఉండండి ప్రతిపక్ష నాయకులుగా. అందుకే మీకు ప్రతిపక్ష నాయకత్వం కానీ ఇవ్వలేదు. ఇప్పటికన్నా తెలివి తెచ్చుకొని ఈ పాదయాత్రలు ఎన్ని మానేసేయండి. మీరు ఒక 5000 మందిని ప్రైవేట్ సైన్యంతో మీరు పాదయాత్ర చేస్తారు, అది తెలిసిన విషయమే. వాళ్ళందరికీ పేమెంట్ సిస్టంలోనే ఇస్తారు మీరు. వీటి వల్ల ప్రజలకి ఏమీ ఉపయోగం లేదు. మీరు ఒక ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీరు ఏదైతే ప్రశ్న చేస్తారో ఆ ప్రశ్నించినప్పుడు దానికి జవాబు వస్తుంది. అది ఆ విషయాన్ని మీరు ప్రజలకు చెప్పండి. ఉపన్యాసాలు గంటల ఉపన్యాసాలు ఇచ్చి మేము ఇచ్చేసాం అనేటువంటి ఈ పకడ్బంద ఇవి ఏదంటే అది మీరు మాట్లాడేటువంటి విధానం మానుకోండి. ఖచ్చితంగా మీరు కానీ ఒక పద్ధతిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని కోరుకుంటూ, అసలు ఆయనకు అర్హత లేదండి, ఆ మాట మాట్లాడడానికి అర్హత లేదు. మాజీ సీఎం గారికి ఆ అర్హత లేదు మాట్లాడడానికి. అసలు మీరు అమరావతి అనేది ఒక మన విజన్, ఆంధ్రప్రదేశ్ ప్రజల విజన్. అది చిన్నపిల్లలు ఇప్పుడు క్యాపిటల్ సిటీ ఏదంటే మీ పిల్లలు ఒకవే భగవంతుని దయ వల్ల మీ పిల్లలు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం మేము. అమెరికా ఎక్కడో లండన్లో చదువుతున్నారు వాళ్ళు. ఏమండి మీ ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ ఏది అంటే 3 రాజధానుల పేరు చెప్తారా ఏంటి? మీ విధానమే తప్పు. మీ ఆలోచన అసలు కంప్లీట్గా ప్రజల దగ్గర లేదు. మీరు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కానీ 2029 కానీ మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మీరు అనుకున్న దానికంటే ఇంకా లూజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. మీరు అటువంటి ప్రవర్తన చేయకుండా ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నాను నేను. కల్తీ లడ్డు విషయంలో కల్తీ జరిగింది, ఎటువంటి అవశేషాలు ఏమీ లేవు అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పని వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్న పరిస్థితి. ఏమంటే అది న్యాయ వ్యవస్థలో ఉంది. ఫస్ట్ న్యాయ వ్యవస్థలో ఉంది. న్యాయ వ్యవస్థ చెప్తుంది అది ఏ విధంగా. దాన్ని గౌరవించుకుంటూనే సోషల్ మీడియా కానీ పబ్లిక్లో కానీ వాళ్ళు చాలా పకడ్బంద చాలా ఈ డొల్ల మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు? వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు. అది రేపు సిట్ రిపోర్టు వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. మీలాగా డొల్లతనంగా మాట్లాడేటువంటి పార్టీ మా పార్టీ కాదు. మేము కట్టుబడి ఉన్నాం కొన్ని విషయాలకి. అది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతాం మేము. ఏమండి ప్రతి ఇంటికి ప్రతి హౌస్ని టచ్ చేసాం మేము ఇప్పటివరకు. అనేకమైనటువంటి పథకాల రూపంలో కానీ ఈ క్రీడారంగంలో కానీ, ఒకటి క్రీడారంగము, ఇంకోటి వచ్చేసి అంగన్వాడీకి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ కానీ, ఎస్హెచ్జి స్కీమ్స్ కానీ, తర్వాత మెప్మాకు సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన మైనార్టీకి సంబంధించినటువంటి ఏవైనా కానీ సెంట్రల్ ఫండింగ్ నుంచి ఆ ఫండింగ్ తీసుకొచ్చి మేము చేసేటువంటి ఒక విధానం తయారు చేస్తున్నాం. దాంట్లో ఖచ్చితంగా మేము ప్రతి చోట హెల్త్ కానీ, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి హౌస్ టు హౌస్ టచ్ చేస్తాం మేము. ఈ రాబోయేటువంటి ఇంకొక 1 ఇయర్లో ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ అంటే రోడ్స్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇవి ఇంటర్నల్ రోడ్స్ కానీ ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఈ స్కీమ్స్ అన్నీ ఒక పద్ధతి ప్రకారంగా నడుస్తున్నాయి. ఖచ్చితంగా 1 ఇయర్లో మేము ఒక రిప్రజెంటేషన్ రిలీజ్ చేస్తాం ప్రజలకి. మేము ఏం చేసామనేది కానీ చెప్తాం మేము.